అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటో మీరే వినండి. నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్. విన్నారు కదా, గత 2 రోజులుగా కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసు నుండి టార్గెట్ చేసుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ వైసీపీ నాయకుల ఇళ్లలో ఉన్నటువంటి మహిళల్ని అగౌరవపరిచాయట. నిజానికి రాధాకృష్ణ గారు అక్కడ చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పందంటే పందంటారు, నందంటే నందంటారు, నక్కని చూపించి కుక్కంటే కుక్కే అంటారు. మీకంటూ సొంత బ్రెయిన్ ఉండాలి కదా, కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయగలగాలి కదా. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 1/2 డజన్ స్టాండ్ మార్చారు. స్టాండ్ మార్చిన ప్రతిసారి వైసీపీ క్యాడరు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా సమర్థిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తూ ఒక ఉదాహరణ వాడారు. ఆ ఉదాహరణ వైసీపీ నాయకులను నొప్పించిందట. దానికోసం ఆందోళన చేస్తున్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వార్నింగ్ కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ మీరు విన్నారు కదా. అయితే నేను అనేది ఏంటంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వచ్చి రాధాకృష్ణ గారి మీద కేసులు పెట్టి ఆయన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతానంటున్నారు కదా, తిప్పగలరేమో, అధికారంలోకి వస్తే అలా చేస్తారేమో. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారిదే కదా. భారతీ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు సాక్షి చైర్మన్గా ఉన్నారు కదా. మరి ఆవిడ చైర్మన్గా ఉన్న ఛానల్లో ఒక ప్రాంత మహిళలందరినీ కూడా అమరావతి వేశ్యర రాజధాని అని కామెంట్ చేశారు కదా. లైవ్ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్టు హ్యాండిల్ చేస్తున్నటువంటి డిబేట్లో వాళ్ళ ఛానల్కి గెస్ట్గా వచ్చినటువంటి పేడ్ ఆర్టిస్టు కామెంట్ చేశాడు. ఆ రోజు కేసులు పెట్టి భారతీ రెడ్డి గారిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుంటే ఎలా ఉండేది? అంటే ఈ సూత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూత్రం ఒక రాధాకృష్ణ గారికి వర్తించదు కదా. రాధాకృష్ణ గారు చేసిన కామెంట్స్ కంటే సాక్షి ఛానల్లో అమరావతి వేశ్యర రాజధాని అనేటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది ప్రసారమైంది. అది ఇంకా పెద్ద కామెంట్ కదా, 1000 రెట్లు పెద్ద కామెంట్ కదా. రాధాకృష్ణ గారు అలాంటి కామెంట్ చేయలేదు నిజానికి కదా. మరి సాక్షి ఛానల్ మీద ఎన్ని చర్యలు తీసుకోవాలి, ఎన్ని కేసులు పెట్టాలి, భారతీరెడ్డి గారిని ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాలి? ఈ సూత్రం భారతీరెడ్డి గారికి కూడా వర్తిస్తుంది కదా, ఒక రాధాకృష్ణ గారికే కాదు కదా. కానీ కూటమి ప్రభుత్వం భారతీరెడ్డి గారి మీద కేసు పెట్టిందా? భారతీరెడ్డి గారిని అరెస్ట్ చేసిందా? చేయలేదు కదా. ఎందుకు అంటే ఆ టైంలో అనుకోకుండా జరిగింది. దానికి సాక్షి యాజమాన్యం స్పందించి క్షమాపణ చెప్తే చాలు అని కూటమి ప్రభుత్వం అనుకుంది. సరే, ఆ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి ఆ జర్నలిస్టు మీద మాత్రమే కేసులు పెట్టారు. అంతే తప్ప భారతీరెడ్డి గారిని లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాయింట్ పట్టుకొని టార్గెట్ చేయాలి అని ప్రభుత్వం అనుకోలే. నిజానికి ఆ కామెంట్ చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. నిజంగా మహిళలను అవమానించిన కామెంట్ ఏదైనా ఉందంటే ఆ కామెంట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక పేపర్ ఉంది, ఒక టీవీ ఛానల్ ఉంది. ఆ టీవీ ఛానల్ ద్వారా, ఆ పేపర్ ద్వారా ఎన్నిసార్లు ఎంతమంది మహిళల్ని అవమానించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిజానికి ఆ అవమానాల ఆధారంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటమే జరిగితే సాక్షి చైర్మన్ గారు సాక్షి ఆఫీస్ కంటే ఎక్కువగా పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరగాలి. సాక్షి ఆఫీస్కి వచ్చే టైం కూడా ఉండదు, పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరగాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తో లేదో తెలియదు, కానీ ఇప్పుడు కూటమి చేతుల్లో అధికారం ఉంది. కక్ష తీర్చుకోవడమే పని అనుకుంటే భారతీ గారిని రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పొచ్చు, కానీ తిప్పట్లేదుగా. తిప్పాలని కూడా మాలాంటి జర్నలిస్టులు కోరుకోరు. తిప్పితే మేము కూడా ఖండిస్తాం. అలా కక్ష సాధింపుగా ఉండటం అనే దాన్ని కరెక్ట్ కాదని మేము చెప్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ చూడండి ఒకసారి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న రిమార్కే ఏంటి? ఆయన అందరినీ బెదిరిస్తాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందరి మీద కక్ష తీర్చుకోవడానికే ప్రయత్నం చేశాడు. తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరి మీద ఆయన కక్ష తీర్చుకునే పనే పెట్టుకున్నాడు అనేది కదా ఆయన మీద ఉన్న రిమార్కే. అది కదా, ఆయన రాజకీయ శత్రువుల మీద కేసులు పెట్టాడు, వేధించాడు, వాళ్ళ మీద కొన్ని రకాల ట్రోల్స్ నడిపించాడు సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ క్యారెక్టర్స్ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు, రకరకాలుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నెగిటివ్ రిమార్క్. దాన్ని చెరిపేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయకపోగా ఆ రిమార్కుని కొనసాగించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీకు కావాలంటే 2-3 ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
అనేటువంటి పద్ధతిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేశారు మెడికల్ కాలేజీల విషయంలో. సరే, దాన్ని వ్యతిరేకించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి డెమోక్రటిక్ రైట్, కాదనేది కాదు. కానీ ఆ సందర్భంగా ఇప్పుడు ఎవరెవరైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పాల్గొనే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరినీ నేను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో జైల్లో పంపిస్తానని చెప్పాడు. అంటే పెట్టుబడిదారులను బెదిరించాడు. ఇది తప్పు. ఇప్పుడు పీపీపీ మోడల్ని వ్యతిరేకించడం తప్పు కాదు, కానీ ప్రభుత్వం ఒక పాలసీని ముందుకు తీసుకెళ్తున్న కాలంలో ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెడుతున్నటువంటి పెట్టుబడిదారుని జైలుకు పంపిస్తానని చెప్పడం తప్పు, అంటే బెదిరించడం తప్పు. తర్వాత ఇది 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 కూడా పక్కన పెట్టండి. అంతకుముందు 2 IPS అధికారుల పేరు తీసుకొని మరి నేను అధికారంలోకి వస్తే 7 సముద్రాల అవతలున్నా సరే మీ అంతం చూస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా ప్రెస్ ముందు చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఒక 2 IPS అధికారుల పేరు తీసుకొని మరి మీ సంగతి చూస్తానని మాట్లాడటం అంటే ఇది బెదిరించటం, ఇది కక్ష సాధించటం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నెగిటివ్ రిమార్కు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ అలాగే ఉంది. రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే కక్ష సాధింపులే ఉంటాయి, అరెస్టులే ఉంటాయి. పెట్టుబడిదారుని అరెస్ట్ చేస్తాడు, జర్నలిస్టుల్ని అరెస్ట్ చేస్తాడు, మీడియా మీద కక్ష సాధిస్తాడు, తన రాజకీయ శత్రువుని అరెస్ట్ చేసి లోపల పడేస్తాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి విధానం. జగన్మోహన్ రెడ్డి విధానం అంటే తనను వ్యతిరేకించే వాళ్ళందరి మీద దాడి చేయటమే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తే నిర్వహించబోయే పాలసీ. ఇదే అర్థమవుతుంది. నిజానికి ఇప్పటికీ చాలామంది టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉంటారు, ఎందుకు జగన్ అరెస్ట్ చేయరు, ఎందుకు ఆర్కే రోజుని అరెస్ట్ చేయరు, ఎందుకు కొడానాన్ని అరెస్ట్ చేయరు, ఎందుకు ఇంకొక నాయకుని అరెస్ట్ చేయరు. అంటే అరెస్ట్ చేయటమే పనిగా ఈ ప్రభుత్వం పెట్టుకోలేదు కాబట్టి అరెస్ట్ చేయరు. అరెస్ట్ చెయ్యాలి అనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, కొన్ని రోజులు జైల్లో పెట్టచ్చు, ఏదో కేసు రూపం పెట్టి. నిజానికి లకారం భాషతో తిట్టకపోతే అంబటి రాంబాబు కూడా అరెస్ట్ అయ్యేవాడు కాదు, సత్యవర్ధని కిడ్నాప్ చేయకపోతే వల్లభి వంశీ కూడా అరెస్ట్ అయ్యేవాడు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చెప్తున్నాడు, అరెస్ట్ చేయటమే నా ప్రాతిపదిక, కేసులు పెట్టడమే నా ప్రాతిపదిక, నేను అధికారంలోకి వస్తే చేసేది అదే అని చెప్తున్నాడు. ఈ నెగిటివ్ మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోకపోతే, ఈ నెగిటివ్ మైండ్ సెట్ని గుడ్డిగా వైసీపీ కార్యకర్తలు సొంత బ్రెయిన్ వాడకుండా సమర్థిస్తే వైసీపీకి ఎప్పటికీ అధికారం రాదు. నిజానికి రాధాకృష్ణ గారు కన్వే చేయదలుచుకున్న పాయింట్ ఇదే వైసీపీ కార్యకర్తలకి. రాధాకృష్ణ గారు చెప్పే పాయింట్ని కనుక వైసీపీ నాయకులు కార్యకర్తలు సరిగా అర్థం చేసుకోగలిగితే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి, అంటే 2029 కాకపోతే 34 కాకపోతే 39, ఏదో ఒకనాడు మళ్ళీ వైసీపీకి అధికారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు మీకు ఒక పాయింట్ చెప్తున్నానండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తన మైండ్ సెట్ వల్ల విడిపోయిన పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని కలిపాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి అనే ఆలోచన కల్పించింది జగన్మోహన్ రెడ్డి. అసలు విడిపోయి కలుస్తులో లేదో తెరవని బీజేపీని టీడీపీని కలిపింది జగన్మోహన్ రెడ్డి. తన ఆలోచన వల్ల, తన నెగిటివ్ మైండ్ సెట్ వల్ల వాళ్ళందరినీ కూటమిగా ఏర్పాటు చేసి వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఒక కామన్ అండర్స్టాండింగ్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి లాంటి నెగిటివ్ పర్సనాలిటీ రాష్ట్రంలో ఉండొద్దు అని, అంతే కదా? అదే కామన్ పాయింట్, అదే కదా పొత్తుకి. తర్వాత ఇప్పటికి నిజానికి మొన్న ఈ మధ్య కొన్ని ప్రచారాలు జరిగినాయి, రాధాకృష్ణ గారికి లోకేష్ గారికి ఏదో మధ్యలో గ్యాప్ వచ్చిందని, టీడీపీ మీద కూడా గట్టిగా రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారని. కానీ నిన్న చూడండి, రాధాకృష్ణ గారి మీద వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నప్పుడు లోకేష్ గారు ట్వీట్ చేశారు. అంటే నిజంగా వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చినా సరే మళ్ళీ వాళ్ళందరినీ కంబైన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి తన చర్యల ద్వారా. సరే, ఇంకొక మాట కూడా నేను చెప్తానండి. అసలు జగన్మోహన్ రెడ్డి రాధాకృష్ణ గారిని ఏం చేయగలడు? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఏం చేయగలడు? రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు రాధాకృష్ణని లేకుండా చేద్దామని. 2004 నుంచి 2009 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాధాకృష్ణ గొంతు నొక్కేద్దామని ట్రై చేశారు. బుల్డోజర్లు పంపి ఆంధ్రజ్యోతి ఆఫీస్ కూల్చేద్దాం అనుకున్నారు. సాధ్యమైందా? సాధ్యం కాలే. ఆ రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో యూపీఏనే ఉంది, వాళ్ళ కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి ఏం చెప్తే అది నడుస్తుంది. కానీ ఆంధ్రజ్యోతి గొంతు నొక్కడం సాధ్యం కాలే. తర్వాత 2019 నుంచి 2024 మధ్య తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ ఇద్దరూ కలిసి ఆంధ్రజ్యోతి పేపర్ లేకుండా చేద్దాం, ఏబిఎన్ ఛానల్ లేకుండా చేద్దాం అనుకున్నారు. సాధ్యమైందా? సాధ్యం కాలే. రూపాయి ఆడివ్వలే ప్రభుత్వాల తరఫున. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఇవ్వలేదు, ఆంధ్ర ప్రభుత్వంగా జగన్ ఇవ్వలేదు, రూపాయి ఆడివ్వలే. ప్రజలు కాపాడుకున్నారు ఛానల్ని, పేపర్ని ప్రజలే కాపాడుకున్నారు. ప్రజల గొంతుగా ఉన్నాడే అనిపించింది కాబట్టి ప్రజలకి వాళ్ళు కాపాడుకున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయిన వాళ్ళు, అందులో మన జగన్కి
కేసీఆర్ అండగా ఉన్నాడు అప్పుడు. వాళ్ళ తండ్రి విషయంలో అయితే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి రాజశేఖర రెడ్డి మాట చెల్లుబాటు అవుతున్నప్పుడు ఏం చేయలేకపోయారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగను అధికారంలో ఉండి వీరిద్దరూ కలిసి ఏం చేయలేకపోయారు. రేపు పొద్దున ఎప్పుడూ అధికారంలో వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చేస్తాడట. ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు, రేపు పొద్దున కూడా అధికారంలో వచ్చినా ఏం చేయలేడు. ఏం చేయలేరు అన్నది నిర్ధారించబడ్డ అంశం, ప్రూవెన్ ఫ్యాక్టర్ కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.